హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు డివిఎస్ న్యూ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. తెలంగాణలో గవర్నమెంట్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ఆసరా పెన్షన్లు అంటే ఈ ప్రభుత్వంలో చేయూత పెన్షన్లు అంటే పెంచుతామని హామీ అయితే ఇచ్చారు. దాంతో ఎలక్షన్లు మాత్రం గెలిచారు. కానీ ఇంతవరకు ఈ చేయూత పెన్షన్లు పెంచడం లేదు. కావున అసలు చేయూత పెన్షన్ పెంచుతారా పెంచరా అనే దాని గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. తెలంగాణలో అయితే వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు వీళ్ళందరూ కూడా ఈ పెన్షన్లు ఎప్పుడు పెరుగుతాయని ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ హామీ అయితే ఇచ్చింది. ఎందుకంటే మేము వస్తే ఈ పెన్షన్లు భారీగా పెంచుతామని. అందుకే అదే ఆశతోని కాంగ్రెస్కు ఓటేయడం జరిగింది. వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే పెన్షన్లు అందరికీ వికలాంగులకు 6,000 వస్తాయని, మిగతా 2,000కు 4,000 వస్తాయని ఆశతోనే చాలామంది అయితే కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేసారు. అయితే ఇప్పటికైతే పెంచే ఆలోచనలు అయితే లేదు కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందుకంటే రాష్ట్ర ఆదాయం చాలా తక్కువగా ఉన్నది, బడ్జెట్ సరిపోవట్లేదని ఈ గవర్నమెంట్ అయితే చెప్తున్నది. కాబట్టి ఇప్పట్లో నాకు తెలిసి ఇంకా 2 years దాకా అయినా సరే ఈ పెన్షన్లు అయితే పెరగవు. మళ్ళీ ఎలక్షన్ టైంలోనే పెంచుతారు కావచ్చు. కానీ ఇప్పట్లో మాత్రం కంపల్సరీ అయితే ఈ పెన్షన్లు పెంచే యోచనలు అయితే లేదు. కానీ పెన్షన్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళందరూ కూడా పెన్షన్ పెరుగుతుందని ఆశ వదులుకోండి. ఎందుకంటే ఇప్పట్లో మాత్రం కంపల్సరీ పెన్షన్ అయితే పెరిగే ఛాన్సే లేదు. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ మధ్య అంటే చాలామందికి ఈ వేలు ముద్దల పెన్షన్లు అయితే రావట్లేదు. కాబట్టి వాళ్ళకైతే కొత్త విధానం ద్వారా అయితే ప్రభుత్వము పెన్షన్ ఇవ్వాలని ఆలోచిస్తున్నది. అది ఏంటంటే ఫేస్ స్కాన్ చేసి వాళ్ళకు పెన్షన్ ఇస్తారనమాట. ఎందుకంటే ఈ పెన్షన్లు అవకతవకలు బాగా అవుతున్నాయని గవర్నమెంట్ గుర్తించింది. అందుకే ఫేస్ రికగ్నిషన్ ద్వారా వాళ్ళకు పెన్షన్లు ఇవ్వాలని గవర్నమెంట్ అయితే నిర్ణయించింది. మరిన్ని వీడియోస్ గురించి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్. ఇటువంటి వీడియోస్ ఎప్పటికెప్పుడు నేను అప్డేట్ ఇస్తూ ఉంటాను.